సిరిని స్త్రీని ముట్టనటువంటి దైవజనుడు దేవదాసయ్య గారు దీన్ని స్థాపన చేశారు 1938 సంవత్సరంలో. అప్పటి నుండి ఇప్పటిదాకా కొనసాగించబడుతున్న మహాసభ. బైబిల్ మిషన్ యొక్క ఉద్దేశం ఏదనగా ఏ మతమును కానీ, ఏ మిషన్ కానీ, ఏ మనిషిని కానీ, ఏ సంస్థను కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయములు దేవుడిని అడిగి తెలుసుకొనవలను. ఇది బైబిల్ మిషన్ యొక్క సిద్ధాంతం. బైబిల్ మిషన్లో ఉన్న గొప్పతనం ఏదనగా దైవ సన్నిధి, అనగా దైవ ధ్యానము. ధ్యానములో ఉన్నట్లయితే దేవుని శక్తి ఉంటుందండి. ధ్యానములో దేవుడు కనపడతాడు, మాట్లాడతారు అని చెప్పే మిషనే బైబిల్ మిషన్. గుంటూరు సమీపమున నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణములో సుమారుగా 100 ఎకరాల స్థలములో ఈ సభ జరుగుతుంది. సుమారుగా కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు. మరి మా గొప్పతనం కాదు కానీ 20 టన్నుల బియ్యం ఇక్కడ ఉడకి అందరికీ ఉచితంగా ఆహారము, అలాగే వసతులు, అలాగే భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. మా యొక్క ప్రెసిడెంట్ గారైన రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణ్ గారు వారికి ఆధ్వర్యంలో ఈ కన్వీనర్గా ఉంటూ ఈ సభల యొక్క భారమంతటిని భరిస్తూ వారే కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారి సహకారంతో ఇంత గొప్పగా సభలు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల నుండి, అన్ని ప్రాంతాల నుండి బైబిల్ మిషన్ సభలకు అందరూ వస్తున్నారు కనుక ప్రభుత్వం యొక్క సహకారంతో, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఫైర్ డిపార్ట్మెంట్ వారు, అన్ని డిపార్ట్మెంట్స్ మాకు సహకరిస్తూ, ఆర్టీసీ వారు, రైల్వే వారు సహకారంతో, ఎలక్ట్రిసిటీ వారి సహకారంతో ఈ సభలు ఇంత దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఎన్నో కమిటీల వారు ఈ సభ కొరకు ప్రయాసపడ్డారు. ఈ యొక్క బైబిల్ మిషన్ యొక్క ఔన్నత్యాన్ని చాటే సభ కనుక మీ అందరికి కూడా ఆహ్వానం పంపులుకుతున్నాం. అందరూ ఏకీభించండి. ఈ రేపటి దినము అనగా 27, 28, 29 తారీఖుల్లో సభలోకి ఏకీభించి దైవ దీవెన పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.